హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ ఫిల్మ్ దండోరా. కుల వివక్ష లేదంటే వర్గ వివక్ష ఈ నేపథ్యంలో తెలుగు సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. మనం ఎప్పుడు కూడా ఇలాంటి అంశాల మీద తమిళ్, మలయాళం సినిమాల్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు హిందీ సినిమాల్లో కూడా కనిపిస్తుంటాయి. బట్ తెలుగులో ఎందుకు రావట్లేదు అంటే దానికి సరైన సమాధానం లేదు. ఇంతకుముందు వరకు వచ్చాయి. ఆర్ నారాయణమూర్తి గారు, లేదంటే టి కృష్ణ గారు, దాసనారాయణరావు గారు కూడా ఇలాంటి ఈ కథ ఈ ఈ నేపథ్యంలో సినిమాలు తెరకెక్కించేవారు. వాళ్ళ తర్వాత ఆ తరహా సినిమాల సంఖ్య అనేది చాలా తగ్గుతూ వచ్చింది. సో, చాలా కాలం తర్వాత ఆ కథాంశంలో కుల వివక్ష, వర్గ వివక్ష నేపథ్యంలో వచ్చిన సినిమా 'దండోర'. సో, ఈ సినిమాకి నిజాయితీగా చేసిన ప్రమోషన్ల కంటే కూడా ఏదైతే శివాజీ ఇష్యూ జరిగిందో స్టేట్మెంట్, సో దానివల్ల ఎక్కువ పబ్లిసిటీ అనేది వచ్చింది. సో, ఈ సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్. 2004 నేపథ్యంలో జరుగుతుంది. సో, 2004 నుంచి దెర్ విల్ బి ప్రాపర్ టైమ్ లైన్ ఫర్ ఇట్. 2004లో మెదక్లో 2 వర్గాల మధ్య ఉండే వైరం, ఆ వైరం కూడా అదేంటంటే క్యాస్ట్ బేస్డే కానీ దానికి ఏమి ప్రాపర్ రీజనింగ్ ఉండదన్నమాట. అంటే నువ్వు తక్కువ కులం వాడివి, నేను ఎక్కువ కులం వాడిని అనే మధ్య వచ్చే ఒక వైరం తప్ప దానికంటూ స్పెసిఫిక్ రీజన్ కానీ ఏం లేదు. ఈ కుల వివక్ష కారణంగా ఒక ప్రేమ జంట ఎలా ఇబ్బంది పడింది, ఈ కుల వివక్షకి ఏదో ఒక చోట దానికంటూ ఒక చర్మాంకం పలిగే ఒక అవకాశం దొరికిందా లేదా అనేది ఈ సినిమా కోర్ పాయింట్. సినిమా స్టోరీగా చెప్పాలనుకున్న అంశం బాగుంది. ఆ కుల వివక్ష అనేది దానికి ఆరిజిన్ పాయింట్ ఏంటి అనేది ఎక్కడా కూడా చూపించకుండా, అంటే టూ డీప్గా వెళ్లకుండా అంతర్లీనంగా మనలో ఉండిపోయిన ఒక అహంకారం అనమాట. సో దాన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చూస్తూనే ఉన్నాం కాబట్టి మనం. కానీ ఏదైతే టైటిల్ కార్డ్ త్రూ ఒక ఎస్టాబ్లిష్మెంట్ అవుతుందో అది చాలా బాగా వర్క్ అవుతుంది. స్పెసిఫిక్గా ఆ బ్రిడ్జ్ మీద మనం ఆల్రెడీ ట్రైలర్లో టీజర్లో చూసిన ఆ బ్రిడ్జ్ మీద నుంచి సెవందించే సీక్వెన్స్ ఏదైతే ఉందో, సో అది యాక్చువల్గా సినిమాకు ఒక హార్ట్ పాయింట్ లాగా. సో అలాగా ఒక నార్మల్ స్టోరీగా స్టార్ట్ అయ్యి ఒక ఎండ్కి వచ్చేటప్పటికి ఇట్ విల్ గివ్ యూ హై. కాకపోతే థింగ్ ఏంటంటే సినిమా అనేది ఒక టోన్ ఫాలో అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా స్టార్ట్ అవ్వడం చాలా ఒక హెవీ టోన్తో స్టార్ట్ అవుతుంది. సో ఆ హెవీ టోన్ నుంచి మొమెంటం వెళ్తూ సడన్గా కామెడీ వస్తుంది. సడన్గా ఊర్లో సమస్యలన్నీ కూడా చాలా ఆర్గానిక్గా ఆర్గానిక్గా చూపించారు. కాకపోతే ఆర్గానిక్గా చూపించే దాంట్లో సీరియస్నెస్ పోయి ఎక్కడో అది ఒక టోన్ డౌన్ అయిపోయి కంప్లీట్గా ఒక కామికల్ వేలోకి వెళ్ళిపోతుంది. మధ్యలో సాంగ్స్ ఉంటాయి. ఇది కమర్షియలైజేషన్ కోసం లేదంటే అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చడం కోసం చేస్తున్నారు, ఇరికించారు అనేది అర్థం చేసుకోవచ్చు. కానీ సినిమా టోన్ ఏంటి, సినిమా ద్వారా మనం చెప్పాలనుకున్న అంశం ఏంటి, సినిమా ఒక సీరియస్నెస్ ఏంటి, ఆ సీరియస్నెస్ అనేది మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే ఎంత గొప్ప మెసేజ్ ఇచ్చి అద్భుతంగా దాన్ని వివరించినప్పటికీ కూడా ఆ టోన్ కన్సిస్టెంట్గా ఉండకపోవడం వల్ల ఏదైతే మెసేజ్ ఉందో అది ఇంపాక్ట్ చూపించలేదు అనమాట. సో దండోరా విషయంలో జరిగింది అదే. దాంట్లో కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయి, కావాల్సిన సెంటిమెంట్స్ ఉంది, కావాల్సిన క్యారెక్టర్స్ ఆర్క్స్ ఉన్నాయి, అన్నీ ప్రాపర్గా పే ఆఫ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ కంటెంట్, ఆ టోన్ కన్సిస్టెన్సీ లేకపోవడం, ఆ సీరియస్నెస్ లేకపోవడం వల్ల రాజ్య అనే అమ్మాయి పాత్ర ద్వారా వచ్చే ఒక రివల్యూషన్ ఏదైతే ఉంటుందో దానికి అది ప్రాపర్గా ఎలివేట్ అవ్వలేకపోయింది అనమాట. బట్ అదర్ దాన్ దట్ సినిమాటిక్గా పెద్ద కంప్లైంట్స్ ఏం లేవు. దెర్ ఆర్ ఇన్స్టెన్సెస్ దట్ విల్ మెల్ట్ యూ, అంటే ఆలోచింపజేస్తాయి. అట్ ద సేమ్ టైం కొన్ని బాధిస్తాయి, కొన్ని నవ్విస్తాయి. బట్ ఓవరాల్గా సినిమా అనేది ఖచ్చితంగా ఒక చిన్నపాటి ఇంపాక్ట్ అయితే ఇస్తుంది. వేర్ ఇట్ హ్యాడ్ ఎ గ్రేట్ పొటెన్షియల్. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బేసిక్గా ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే శివాజీ, నవదీప్, బిందు మాధవి, నందు, రవికృష్ణ, మోనికారెడ్డి, మానిక, మురళీధర్ గౌడ్. సో ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరిలో మనం మామూలుగా ఫస్ట్ నుంచి ఏంటంటే ఎంతసేపు శివాజీ హైలైట్ అవుతాడో, నవదీప్ హైలైట్ అవుతాడో అని అనుకుంటాం కదా. సడన్గా ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నందు ఎక్కువ హైలైట్ అయ్యాడు. యాజ్ ఎ సన్, యాజ్ ఎ హస్బెండ్, యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ బ్రదర్. సో ఇలాగా 4-5 రకాల వేరియేషన్స్ ఉండడం అనేది అట్ ద సేమ్ టైం కొన్ని చాలా క్రూషియల్ సీక్వెన్సెస్. అంటే ఒక బ్రోతల్ హౌస్ దగ్గర ఒక సీక్వెన్స్ ఉంటుంది. అతను ఒక కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఆ బ్రోతల్ హౌస్ని విడిచి వెళ్ళిపోవాలి. సో అక్కడ కానీ లేదంటే క్లైమాక్స్లో వచ్చే తన కూతుర్ని రాజ్య పాత్ర దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసే సీక్వెన్స్ కానీ, 2 సీక్వెన్సెస్ సినిమాకి చాలా ప్రాపర్గా స్టాండ్అవుట్ అయ్యాయి. సో అందువల్ల నందు క్యారెక్టర్ అనేది ఆటోమేటిక్గా ఎలివేట్ అయింది. అంటే సినిమా మొత్తానికి నందు అనే పాత్ర, అతను నందు పోషించిన విష్ణు అనే పాత్ర హీరో క్యారెక్టర్లో అయింది. అండ్ కమింగ్ టు నవదీప్, సో నవదీప్ని మనం ఇప్పటిదాకా కామికల్ వేలో చూసాము. బట్ థింగ్ ఏంటంటే ఒక టింజ్ ఆఫ్ సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ ఒక ఎటకారపు కైండ్ ఆఫ్ కామిక్ సెన్స్ అనేది ఇంతకుముందు ఉండేది, ఈ మధ్యకాలంలో మిస్ అవుతూ వచ్చింది. మళ్ళీ హీస్ బ్యాక్ టు హిస్ ఫామ్. సో నవదీప్ క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తాం, నవదీప్ తాలూకా యాంటిక్స్ ఎంజాయ్ చేస్తాం. ఏవైతే సెన్సార్డ్ ఉన్నాయో దాన్ని ప్రాపర్గా రీప్లేస్ చేయడం జరిగింది, సెన్సార్డ్ వర్డ్స్ అవన్నీ కూడా. సో అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అండ్ శివాజీ క్యారెక్టర్కి వచ్చేటప్పటికి ఏముందంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే శివాజీ క్యారెక్టర్ మనకి లిటరల్లీ ఆల్రెడీ కోర్ట్ సినిమాలు చూసాం కదా అనే భావన ఉంటుంది. అంటే అదే లౌడ్గా అరుస్తూ చాలా బ్లంట్గా ఉండే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ శివాజీ పెద్దగా ఆకట్టుకోడు. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఏదైతే శివాజీలో రియలైజేషన్ పాయింట్ ఉంటుందో అది బాగుంటుంది. దాన్ని ఆ టోన్ డౌన్ నెస్ని, ఆ సైలెంట్ అండ్ ఆక్వర్డ్నెస్ని శివాజీ అర్థం చేసుకొని దాన్ని అర్థవంతంగా ప్లే చేసిన విధానం బాగుందనమాట.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొదటిసారి మనవరాలను ముట్టుకోబోతుంటే సడన్గా కొడుకు ఆపేస్తాడు. ఆ ఆపేసే సీక్వెన్స్‌లో శివాజీ కైండ్ ఆఫ్ యాక్టర్ తన సీనియారిటీతో అక్కడ ఎంతైతే సటిలిటీ ఉండాలో, అక్కడ ఎంతైతే కంపోజ్డ్‌గా ఉండాలో అంత కంపోజ్డ్‌గా ఉన్నాడు. అంటే ఒక చిన్న కలుక్కుమంటది. అట్ ద సేమ్ టైమ్ మనకి అరే అతని బాధలో కూడా అర్థం ఉందనిపిస్తది. అట్ ద సేమ్ టైమ్ ఇతని సైలెన్స్‌లో కూడా అర్థం ఉందనిపిస్తది. ఈ కైండ్ ఆఫ్ మేనరిజమ్స్ కానీ చిన్న చిన్న ఎమోషన్స్ ఉంటాయి. త్రూ ఐస్ లేదంటే చిన్న స్మైల్ ఇస్తూ కైండ్ ఆఫ్ అవి బాగున్నాయి. బిందు మాధవి క్యారెక్టర్ వచ్చినప్పటికి బేసిక్‌గా ఇంపాక్ట్‌ఫుల్ క్యారెక్టరే. ఆమె చెప్పే డైలాగులు కూడా సినిమాలో చాలా కీలకం. లిటరల్లీ స్క్రీన్ ప్లేకి ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ ద స్క్రీన్ ప్లే. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే బిందు మాధవ్‌కి మరి అది పాత్రకి కావాలని ఒక నత్తి అనేది పెట్టారా? లేదంటే ఆమె నిజంగానే అలా మాట్లాడిందో తెలీదు గానీ, చాలా కీలకమైన డైలాగ్స్ ఆమె మాట్లాడుతున్నప్పుడు సగం సగం పదాలు మింగేయడం, లేదంటే ఇప్పుడు కూతురు అనే దగ్గర తా పలకకుండా కూతురు అనే అది ఆ ఫ్లోలో రాకపోవడం వల్ల సీరియస్‌గా వినాల్సిన మాటలు లేదంటే సీరియస్‌గా పండాల్సిన ఎమోషన్ ఏదైతే ఉందో అది ప్రాపర్‌గా పండలేదు. ఒకవేళ ఆవిడకి నత్తి అనేది ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేసుంటే ఆ ఎమోషన్ వేరేగా వర్కౌట్ అయ్యేదేమో. బట్ ఆ ఎస్టాబ్లిష్మెంట్ లేకపోవడం, ఇది డైరెక్ట్‌గా ఆవిడ సగం సగం పదాలు మింగేయడం వల్ల అది ఎక్కడో అంటే ఆడియన్స్ అటెన్షన్ ఎమోషన్ వైపు కాకుండా ఇదేంటి ఈవిడ ఇలా మాట్లాడుతుంది అనే వైపుకి ఆ కాన్సంట్రేషన్ వెళ్ళిపోతుంది. సో అందువల్ల ఏదైతే ఎమోషన్ రావాలో, ఏదైతే ఎమోషన్ పండాలో అది ప్రాపర్‌గా పండలేదు త్రూ బిందు మాధవి క్యారెక్టర్. అండ్ మోనికా రెడ్డి, మానిక ఇద్దరు కూడా మంచి క్యారెక్టర్స్ ప్లే చేశారు. వీళ్ళందరికంటే కూడా తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ కూడా తనదైన శైలి నటనతో ఒక సినిమా మొత్తానికి ఒక టర్నింగ్ పాయింట్‌లో నిలిచిన వ్యక్తి రవికృష్ణ. సో రవికృష్ణ క్యారెక్టర్ చాలా ఇంటిమిడేటెడ్ క్యారెక్టర్, చిన్నదే ఉంటుంది. బట్ తన పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో స్పెసిఫిక్‌గా ఇంటర్వల్ సీక్వెన్స్‌లో రవికృష్ణ పెర్ఫార్మెన్స్ అనేది త్రూ ఇట్ ఈస్ ప్రెడిక్టబుల్. అంటే ఆల్రెడీ ఇది ఇలా అవుతుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తాము. బట్ అక్కడ అతని పెర్ఫార్మెన్స్‌తో ఆ ప్రెడిక్టబిలిటీని ఓవర్‌కమ్ చేశాడు రవికృష్ణ. సీనియర్ ఆర్టిస్టులు మురళీధర్ గౌడ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అంటే అతను ప్రాపర్‌గా ఒక ఊరి వ్యక్తిలాగా ఎగ్జాక్ట్ సెట్ అయిపోయారనమాట. అంటే హీ డజంట్ బిహేవ్ లైక్ ఎ క్యారెక్టర్. అక్కడ ఎలా ఉంటదంటే ఆ ఊర్లో ఒక వ్యక్తి అన్నట్లుగానే ఉంటాడాయన. అండ్ సో బేసిక్‌గా సినిమాలో ఎప్పుడు కూడా క్రౌడ్ వాయిస్‌ని మనం పెద్దగా పట్టించుకోం. అవి ర్యాండమ్‌గా వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఈ సినిమాలో క్రౌడ్ వాయిసెస్ ఒక చిన్నపాటి కామెడీని పండించాయనమాట. సో ఓపెనింగ్ సీక్వెన్స్‌లో ఉంటది. అంటే ఏదైతే ఒక చావింటికి వచ్చినప్పుడు వెనక క్రౌడ్ వాయిసెస్ ఏవైతే వస్తాయో అవి భలే, అంటే అవి చాలా రిలేటబుల్‌గా ఉంటాయి. అంటే మన మనం వెళ్ళిన చావిళ్ళకి కూడా ఇలాగే అక్కడ కూడా ఇలాగే మాట్లాడుకుంటున్నారు కదా! లేదంటే ఇలాగే ఉంటారు కదా జనాలు అనే కైండ్ ఆఫ్ బాగుంది. సో ఎవరైతే ఆ బ్యాక్‌గ్రౌండ్ వాయిసెస్ విషయంలో కేర్ తీసుకున్నారో దే షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ ష్యూర్. అండ్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్‌లో నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఓపెనింగ్ సీక్వెన్స్‌లో ఇచ్చిన వైడ్ ఫ్రేమ్. సో వైడ్ స్టేబుల్ ఫ్రేమ్ ఒకటి పెట్టారు. అది స్టోరీకి చాలా కీలకం అనమాట. సో అక్కడేంటంటే కెమెరా చాలా కెమెరా స్టాండ్ స్టిల్ ఉంటుంది. అండ్ క్యారెక్టర్స్ మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ఆ మూమెంట్‌ని అంతా కూడా చాలా ప్రాపర్‌గా క్యాప్చర్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ ఏదైతే బ్రిడ్జ్ ఎపిసోడ్ ఉందో బ్రిడ్జ్ ఎపిసోడ్‌కి కూడా సేమ్ వైడ్ ఫ్రేమే పెట్టారు. ఈ 2 వైడ్ ఫ్రేమ్స్ ఎందుకు స్పెషల్ అంటే ఆడియన్స్ కాన్సంట్రేషన్ అనేది కెమెరా మూవ్‌మెంట్ బట్టి కాకుండా ఒక స్టాండ్ స్టిల్ ఫ్రేమ్‌లో ఉన్నప్పుడు కంప్లీట్ పిక్చర్ అంతా అర్థమవుతుందనమాట. అంటే దేర్ ఇస్ ఎ బిగ్గర్ పిక్చర్ ఫర్ ద ఫిల్మ్ అన్న కైండ్ ఆఫ్ ఒక ఎమోషన్‌ని అది ప్రాపర్‌గా ఎలివేట్ చేసింది. సో సినిమాటోగ్రాఫర్ వెంకట్ షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ ద వైడ్ ఫ్రేమ్స్ ఎస్పెషల్లీ. అలాగే కలర్ టోన్స్ కూడా బాగున్నాయి. అండ్ స్పెసిఫిక్‌గా నైట్ షాట్స్‌కి పెట్టిన లైట్ గానీ, ఆ డీఐ గానీ, అంటే ఎమోషన్‌కి తగ్గట్టుగా కొంచెం డీఐ అనేది ప్రాపర్‌గా చేయగలిగారు. ఇంకాస్త కొంచెం డల్ చేయాల్సిన కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి. స్పెసిఫిక్‌గా రాజ్య క్యారెక్టర్ పోర్షన్స్ గానీ, క్లోజర్ పోర్షన్స్ కానీ ఇవి కొంచెం ఇంకా ప్రాపర్‌గా ఇంకొంచెం కలర్ టోన్ మెయింటైన్ చేసి ఉండుంటే, అంటే ఎమోషన్‌కి తగ్గ కలర్ టోన్ మెయింటైన్ చేసి ఉంటే ఇంకాస్త బెటర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఉండేది. సో ఫైనల్‌గా దర్శకుడు మురళీకాంత్ గురించి మాట్లాడుకోవాలి. సో మురళీకాంత్ ఎంచుకున్న అంశం బాగుంది. ఆ అంశంలో ఎక్కడ కూడా అంటే స్పెసిఫిక్‌గా ఒక కులాన్ని తగ్గిస్తున్నట్టో లేదంటే ఒక కులాన్ని హెచ్చిస్తున్నట్లు ఎక్కడా లేదు. సో అది ప్రాపర్‌గా ఆ బ్యాలెన్స్ బాగా మెయింటైన్ చేశాడు. అట్ ది సేమ్ టైమ్ నేమ్స్ కూడా ఎక్కడ తీసుకోలేదు. ఒక్క స్పెసిఫిక్ సీన్‌లో మాత్రమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు గురించి మాట్లాడడం జరిగింది. అది కూడా ఆ కేసు తాలూకా తీవ్రతను వివరించడానికి మాత్రమే. సో అందువల్ల ఒక స్పెసిఫిక్ వర్గం దీనివల్ల ఇబ్బంది పడడం, లేదంటే ఒక స్పెసిఫిక్ కులం దీనివల్ల ఇబ్బంది పడడం, ఈ సినిమా వల్ల ఇబ్బంది పడడం అనేది మోస్ట్లీ 99% అవాయిడబుల్. అంటిల్ అన్లెస్ ఎవరన్నా ఒక 1% లేదు ఇది మాది, మమ్మల్ని అన్నారని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు భుజాలు తడుముకుంటే తప్ప. స్క్రీన్ ప్లే విషయంలో మురళీకాంత్ ఇంకాస్త కేర్ఫుల్గా ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఇది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. అంటే ఫర్ అ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ నీడెడ్ నాన్ లీనియర్ అనేది. కాకపోతే ఆ టైమ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా స్టార్ట్ అయ్యేది 2004లో. ఆ తర్వాత కరెంట్ టైమ్ లైన్ ఏంటి అనేది ఎక్కడ కూడా స్పెసిఫిక్గా చూపించరు. అంటే ఇది 2020లో జరుగుతుందా, 12లో జరుగుతుందా ఎక్కడ అనేది ప్రాపర్గా ఎక్కడ చూపించరు. సో అందువల్ల ఆ ట్రాన్సిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒకనొక పాయింట్లో కన్ఫ్యూజ్ అవుతాం. అంటే ఇది ముందు జరుగుతుందా, లేదంటే ఇది పాతదా, లేదంటే ఇది ప్రెజెంటా ఏంటి అనేది. సో ఈ కైండ్ ఆఫ్ ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో ఆ టైమ్ లైన్స్ విషయంలో
ఆడియన్స్కి ఇంకాస్త క్లారిటీ ఉండేలాగా దాన్ని నడిపించుంటే బాగుండేది. ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. అదర్ దెన్ దట్ హీ డిడ్ ఎ ఫ్యాబ్ జాబ్. ఎందుకంటే డైలాగ్స్ విషయంలో కానీ ఏవైతే సినిమా టోన్ ఉంటుంది కదా ముందు చెప్పినట్టుగా, ఆ టోన్ అనేది కన్సిస్టెంట్గా లేదు. ఆ టోన్ విషయంలో కూడా ఇంకాస్త కొంచెం స్పెసిఫిక్గా ఉంటే బాగుంది అనిపించింది. బట్ అదర్ దెన్ దట్ ద కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీస్ హీ క్యారీడ్ త్రూ ద ఫిలిం. ఆ సినిమాలో ఎవరిని నొప్పించకుండా, అలాగే ఒకరిని టార్గెట్ చేయకుండా, తను చెప్పాలనుకున్న అంశాన్ని, సమాజానికి ఉపయోగపడే అంశాన్ని చాలా బాధ్యతగా చెప్పాడు అతను. సో మురళీకాంత్ షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ ద ఎఫర్ట్స్. ఈ సినిమాకి ఇంకో మెయిన్ హీరో ఉన్నాడు, అతను మార్కే రాబిన్స్. సో మార్కే రాబిన్స్ ఇప్పటిదాకా మనకి చాలా హిట్ సాంగ్స్ ఇచ్చాడు కానీ ఎప్పుడు కూడా ఒక ప్రాపర్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. సో ఏదైతే ఇంపాక్ట్ మిస్ అవుతూ వచ్చింది ఇప్పటిదాకా మార్కే రాబిన్స్ నుంచి, అది ఈ సినిమాలో చూస్తాం అనమాట. ఏదైతే దండోరా టైటిల్ సాంగ్ ఉందో, అలాగే ఎమోషనల్ సాంగ్ ఉందో, అండ్ అలాగే ఒక సాంగ్ మొన్న రిలీజ్ చేశారు, శివాజీ అండ్ బిందుమాధవి మధ్య వచ్చే సాంగ్. సో ఈ సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. మెయిన్గా స్పెసిఫిక్గా ఏదైతే దండోరా టైటిల్ సాంగ్ ఉందో ఆ బీజిఎంని కానీ, ఆ దండోరా టైటిల్ సాంగ్ పాటలోని అర్థాన్ని అర్థవంతంగా లిరిక్స్ రాసిన కేసర్ల శ్యామ్ను కూడా మెచ్చుకోవాలి. సో ఈ టోన్ అన్నింటినీ కూడా ఏదైతే స్పెసిఫిక్ ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని వాడుకున్న విధానం చాలా బాగుంది. సో మార్కే రాబిన్స్. సో ఇది బేసిక్గా ఒక టెక్నీషియన్ సినిమా, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ సినిమా. బట్ టెక్నీషియన్స్ అందరూ బాగా షైన్ అయ్యారనమాట. లైక్ సినిమాటోగ్రఫర్ వెంకట్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ మార్కే రాబిన్ కానీ, అండ్ డైరెక్టర్ మురళీకాంత్ కానీ. సో ఫర్ ఇట్స్ హానెస్టీ, ఫర్ ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రూ ఫిల్మ్ మేకింగ్, దండోరా షుడ్ బి వాచ్డ్ థియేటర్స్. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.